గుంటూరు మోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 70 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్ల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టడంతో స్థానికులు నిరసనకు దిగారు. సిపిఐ నాయకులతో కలిసి ప్రజలు ఆందోళన చేపట్టి ముందుగా బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇదే సమయంలో అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కరి ప్రాణం పోయినా ప్రత్యక్షంగా మీతో పాటు మేము ప్రైవేట్ కేసు పెడతాం. ఎందుకంటే స్పాట్లో ఉంది మీరే, పై అధికారులంతా పై నుండి ఆదేశాలు ఇస్తారు. మాకు మీ పట్ల అధికారుల పట్ల మేము చేస్తాం. కానీ ఇంత ఎండలో మీరు రాజకీయాలు పోకుండా టిక్టాక్ లేకుండా పనికిరాని అడిగి పెట్టినటువంటి గోతుల్లో పట్టాలు ఇచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చిన వాటి పట్టాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఏమిటి కాదు, పోలీసులు చెప్పండి. వీళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఎవరు బయట వేస్తారు? మీరే బోర్డు ముద్ద అవుతారు, మీ మీద కేసు పెడతాం. ఈ పక్కన శ్రీనివాస్ గారు మీడియా మిత్రులు నమస్కారం. గుంటూరు మోతీలాల్ నగర్లో సుమారు 70 సంవత్సరాలుగా ఉంటున్న 210 కుటుంబాల నిరుపేదలు, అందులో డ్రైనేజ్ కట్టాలనే పేరుతో ఒక 106 ఇళ్లను ఈరోజు పొద్దున్నే అర్ధాంతరంగా కూల్చివేయటం అత్యంత దుర్మార్గం. ఈ పేదలకి నచ్చజెప్పి మండు వేసవిలో రోడ్డు పాలు కాకుండా టిట్కో ఇళ్ళు ఇవ్వమని గత 6 మాసాలుగా సిపిఐ పార్టీ వాళ్ళ తరఫున స్థానిక అధికారులకి ప్రజాప్రతినిధులకి పదే పదే తెలియజేసింది. వారము, నెల, 2 మాసాలు గడువు పొడిగించుకుంటూ వచ్చారు తప్ప టిట్కో ఇళ్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయలేదు. అలాగే రాజీవ్ గృహకల్పలో ఈ 106 మందికి, అవసరమైతే 200 మందికి మంచి ఇళ్ళు వాడుబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా కిచెను, టాయిలెట్స్, మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ ఈ 4 ఏర్పాటు చేయాలి. మరోవైపున పక్కన కొన్నిపాళ్ళలో గత ప్రభుత్వ కాలంలో సెంటు స్థలం ఒక 56 మందికి ఇచ్చారు. సైట్ అందరికీ చూపలేదు. ప్రభుత్వం ఇచ్చిన 1,80,000లో కొన్ని పునాదులు కొంతవరకు కట్టి వదిలేశారు. నిజానికి ఈ ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే 70 ఏళ్ళుగా నివసిస్తున్న వాళ్ళని ఆ నుంచి తొలగించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు, 3.5 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేయటం నెల రోజుల పని, కాదంటే 2 నెలల పని. 2 సంవత్సరాల కాలంగా ఇలాంటి క్రూషియల్ సంబంధించిన విషయాల పట్ల జిల్లా అధికారులకి చిత్తశుద్ధి లేకపోవటమే ఈరోజు దుర్మార్గంగా కూల్చివేయడం. అదే 3-4 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు ఫినిష్ చేసి మిగిలినటువంటి వాళ్ళకి మీరు 2 సెంట్లు ఇస్తామన్నారు. అదే కోటపాడులో 2 సెంట్లు చొప్పున మీరు స్పెషల్ పర్మిషన్ రెవెన్యూ మినిస్టర్ అడిగితే ఇస్తారు కదా. ఇది చేయకుండా కుంటి సాకులు చెప్పి ఏదో మేము టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం, మిమ్మల్ని తీసుకెళ్ళి బస్సులో దింపుతాం అని కూల్చేస్తే
పసిబిడ్డలేంటి, వృద్ధులేంటి, మీరు వాతావరణ హెచ్చరిక ఏమిటి? ఇది అత్యంత నీతిమాలిన వైఖరి. ఇలాంటి పరిస్థితి చేస్తే ప్రభుత్వానికి దారుణమైన చెడ్డ పేరు వస్తుంది. దానికి ఎవరు బాధ్యులు అనే దానికన్నా ఈ దురాగతాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ ఈ 2 పనులు రాజీవ్ గృహకల్ప తీసుకెళ్ళండి, 2 సెంటర్ చొప్పున స్పెషల్ పర్మిషన్ తీసుకొని కొన్నిపాళ్ళలో మంచి ఇళ్ళు కట్టించి ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాం. ఇల్లు కూల్చడానికి అడ్డుపడిన సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి గారిని, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ గారిని, ఇతర నాయకుల్ని అరెస్ట్ చేసి సిఎస్ఎస్ పోలీస్ స్టేషన్కి మరో 5 మంది మహిళలతో పాటు తీసుకొచ్చేలా నిర్బంధించడం కూడా చాలా చేతకాని వైఖరి. వెంటనే వారిని విడుదల చేయాలి, వాళ్ళందరితో న్యాయం చేయాలి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మోతీలాల్ నగర్లో ఉన్నటువంటి పేదల్ని పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుతో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇల్లు కూల్చడం మొదలుపెట్టారు. సుమారు 180 కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. నిరుపేదలు. వీరిలో ఒక 56 మందికి గత వైసీపీ ప్రభుత్వం కొర్రపాడు దగ్గర ఒక గోతుల్లో ముళ్ళకంప పెరిగిన చోట పట్టాలు ఇచ్చారు తప్ప ఏ ఒక్కరికి స్థలం చూపలేదు. అది మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే 2 సెంటర్ చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సిపిఐ పార్టీ గత 6 మాసాలుగా స్థానిక ఎమ్మెల్యేకి, కలెక్టర్కి, ఇతర అధికారులందరికీ కూడా టిట్కో ఇళ్ళు కేటాయించండి, వీళ్ళందరినీ టిట్కో ఇళ్ళకి వారికి తరలించే ప్రయత్నం మేము కూడా సానుకూలంగా చేస్తామని చెప్పాం. కానీ అధికారులు కోర్టు ఆదేశాల పేరుతో, రైల్వే వాళ్ళ పేరుతో ఇంత నిర్దాక్షిణ్యంగా ఒకవైపున ఎల్నినో పేరుతో తీవ్రమైన ఎండలున్న దశలో 10 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్ళొద్దని ఒకవైపు చెప్తూ పసిపిల్లలతో పాటు ఇళ్ళ కూల్చడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత చేదు అనుభవాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి పని. ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆకాశవంతెత్తు అభివృద్ధి చేసిన ఇలాంటి పేదల పట్ల నిర్దయగా అధికారులు వ్యవహరించడం ఇది ఏమాత్రం సహేతుకం కాదు. వీరందరినీ యుద్ధ ప్రాతిపదికన 12 గంటల లోపు వాళ్ళ సామాన్లతో పాటు వాళ్ళకి టిట్కో ఇళ్ళు లేదా రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అవి నివాసయోగ్యంగా ఉండే పరిస్థితుల్లో పెట్టి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. అలా కాకుండా వదిలేసి రోడ్ల మీద వదిలేస్తే ఇందులో ఏ బిడ్డ, పాప ఎవరైనా చనిపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ సిబ్బందితో ఇంత హంగామా ఈ పేదలు తొలగించడానికి చేయాల్సిన అవసరం ఉందా? రాత్రి 8 గంటలకి కలెక్టర్ గారికి చెప్తే నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను అని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఈ విధంగా కూల్చివేతకి అనుమతించడం అనేటువంటిది ఒక యువ కలెక్టర్గా, ఒక ఐఏఎస్గా ఆయన తప్పు చేస్తున్నాడని మాత్రం నేను చెప్తున్నాను. వీరందరినీ ఏ ఒక్కరు కూడా దీంట్లో నష్టపోకుండా కాపాడే పరిస్థితిని తీసుకోవాలి. అలా లేకపోతే ఈ పేదల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. వెంటనే వీళ్ళకి రెండో వైపున అధికారులందరూ చోద్యం చూస్తున్నట్టుగా
కూల్చడంతో సంతోషపడకుండా ప్రతి ఇంటిని రాజీవ్ గృహకల్ప కానీ లేకపోతే టిట్కో ఇళ్ళకి కానీ తరలించి వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం.